అండి. ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వము అధికార పార్టీలు ఇంకోటి ఏం ఉండవు పనిచేయడం ఉండవు మొత్తం నేను ఎన్నికల సంఘ ఎందుకన్నానంటే నిబంధనలే వెళ్ళిపెట్టాం. ఎన్నిక మొన్న 2 చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఏది రీకౌంటింగ్ కూడా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఎన్నిక జరిగింది అని చెప్పడానికి ఇన్సిడెంట్స్ ఉదాహరణలు. కానీ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మీరు వినే ఉంటారుగా. అసలు ఆయన ఏంటి ఏంటి ఆయన బాధ అంటే ఒక్క పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకి అసలు ఎమ్మెల్యే సీటే కదిలిపోయిందా లేకపోతే ఇంకేమన్నా భయం పట్టుకుందా? ఇప్పుడు వాళ్ళ కూసాలు కదులుతున్నాయనే ఒక ప్రకంపనలన్నీ ఆయన ముఖ కవళికల్లో అన్ని కనబడుతున్నాయి. అంటే కాలము ప్రకృతి దేవుడు గొప్పవాడు ఋషి గారు అంటే తాము ఏది చేస్తే బైబిల్లో గానీ ఒక సూక్తి ఉంది, కత్తి ఎత్తినవాడు కత్తికే మరణించనని చెప్పి. ఈ రోజు గత అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కానీ రాజకీయ ఎదుగుదల కానీ ధనము దుర్మార్గాలతోనే వాళ్ళు ఈ స్థాయికి రావడం జరిగింది. ధనంతో అంటే 1978లో వాళ్ళ దగ్గర ఉన్న ధనంతో రాజకీయాల్లోకి వచ్చేసి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ధనానికి తోడు దౌర్జన్యాన్ని అరాచకాన్ని దాన్ని జత చేసేసి వాళ్ళ ఈ రాజకీయ సామ్రాజ్యాన్ని అంతా నిర్మించుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి పేకమేడల్లో కూలిపోతున్నాడు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో మేము అనేక సందర్భాల్లో అంటే దాదాపు ముఖ్యంగా 1989 నుంచి అనుకోండి, 89 నుంచి మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించండి, పటిష్టమైన ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మేము తహసీల్దార్ కానుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. అంటే అనేక సందర్భాల్లో మేము మాట్లాడినప్పటికీ కూడా ఏ ఒక్క వ్యవస్థ కూడా స్పందించలేదు. ఈ రోజు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేయడము, జిల్లా పోలీస్ యంత్రాంగము స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలని చెప్పి వాళ్ళు అదే కోరారు. మొదటి నుంచి మేము కూడా అదే కోరాం. అంటే ఈ జెడ్పీటీసీ ఎన్నిక పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా మేము ఎన్నికల సంఘాన్ని అదే డిమాండ్ చేశాం, వాళ్ళు కూడా అదే డిమాండ్ చేశారు. ఇద్దరి ఆకాంక్షలు ఇద్దరి డిమాండ్లు ఒకటే కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని నియమించేసి పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తు ఏర్పాట్లు మీరు సరే పోలీసు రాజ్యంలో జరిగిందని ఒక విమర్శ అయితే మీరు ఒక్కొక్క ఓటర్కి ఒక్కొక్క టీడీపీ గోండాన్ని పెట్టి ఎన్నిక చేశారుట. సార్ నాలికకు ఎముక లేదు, మనం ఏమైనా మాట్లాడచ్చు. ఇప్పుడు అనేక సందర్భాల్లో ఇక్కడ కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎన్నికలు జరిగింటాయి. గెలుపు ఓటములు అనేది అది సహజం. ట్రిగ్గింగులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. కానీ ఇంతవరకు అనేక సందర్భాల్లో మేము ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేమైతే ఏజెంట్లను కూర్చోబెట్టి వస్తాం. మేమైతే ఉదయం 5 గంటలకు 6 గంటల లోపల ఏజెంట్లను కూర్చోబెట్టేస్తాం. సరే ఏజెంట్లను వాళ్ళు బయటికి ఇక్కుతున్నారా, లేకపోతే కనుక దౌర్జన్యం చేస్తున్నారా, లేకుంటే లోపరుచుకుంటున్నారా, భయపెడుతున్నారా, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము పులివెందుల ప్రాంతంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైనా మనం 5 సంవత్సరాల పాటు రాజకీయం చేసేది కానీ ప్రజలకు సేవ చేసేది ఆ ఒక్కరోజు ఎన్నికల కోసం సార్. ఏది 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లో జరిగే ఎన్నికల్లో వచ్చే ఆ ఫలితాల కోసం మనం 5 సంవత్సరాల పాటు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడిగా చాకరీ చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకుడు ముందుగా ఉండాల్సింది ఏంటి? పోలీసు ఉండొచ్చు, అనేక రకాలైన అవాంతరాలు ఉండొచ్చు, ఉండవని చెప్పాం. ఎన్నికల రోజున దౌర్జన్యాలు ఉంటాయి, దమనకాండాలు ఉంటాయి, దుర్మార్గాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పుడు కూడా మనము రాజకీయ నాయకులము, రాజకీయ పార్టీ ప్రతినిధులము ఎన్నికల పోలింగ్ అనేది మన తలలకు తెగి కింద పడినా కూడా ఎన్నికల ప్రక్రియలలో ఆ ఎన్నికల సజావుగా పాల్గొనే విధంగా శాయశక్తులు ఆ రోజు అన్నిటికీ తెగించి ఏ రాజకీయ పార్టీ ప్రతినిధి అయినా కూడా కూర్చోవడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో మేము ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అదే చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ బేలతనం పోయింది. ఏదో పోలీసుల మీద నెపం పెట్టేసి ఓటమి చెందుతాననేది ఆయనకు 5-6 రోజుల ముందే పూర్తి. ఇప్పుడు ఓటమి భయం ఒకటి, రామ్గోపాల్ రెడ్డి గారు ఓటమి భయం. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి అది మీ అడ్డ అంటే వాళ్ళ అడ్డ, అంతా ప్రజలు మేము చెప్పినట్టే ఉంటారు, మా కనుసనలోనే ఉంటారు, మేము మా మాటే వింటారు, మేము బ్రహ్మాండంగా చేసాం ఉన్నప్పుడు అసలు భయం ఎందుకు? ఇప్పుడు ముప్పటిగా వచ్చి మీకే ఓట్లు వేయాలి కదా. ఇప్పుడు జరిగే ఈ 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీలో వీళ్ళ కేవలం గ్రామానికి ఒక 5 మందినో 6 మందినో ఒక పెద్ద పెత్తందాలను పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయం చేసేవాళ్ళు. అంటే ప్రజల అభిప్రాయాలు కానీ ప్రజల మనోభావాలు కానీ గుర్తిరిగి వాళ్ళు ఏం చేయరు. ఈ 5 మంది మనోభావాలు వీళ్ళకి ఏమి నచ్చితే అదే ఆ గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి. దీంతో ఇప్పుడు 1978 నుంచి 2024 వరకు ఈ ఇప్పుడు జెడ్పీటీసీ జరిగిన ప్రాంతంలో ఎర్రబల్లి చెరువు పెద్ద చెరువు ఉంది. దీని ప్రభావం దాదాపు 20 గ్రామాలు ఉంటుంది. నాకు పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి కూడా ఎర్రబల్లి చెరువుకు మేము నింపే సాగునీరు అందజేస్తాము, దానికి నీళ్లు తెస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మాట్లాడుతూనే ఉన్నారు.
45 సంవత్సరాలకు గాను కనీసం 4 చెంబులు నీళ్లు గానీ దానికి తీసుకురాలేకపోయినా దుర్మార్గమైన పరిపాలన చేసినారు వాళ్ళు. 250-300 కోట్లతో టెండర్ పిలిస్తే 5 సంవత్సరాల్లో ఆ పనిని గానీ పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడిపోయినారు. నిజంగా ఈ రోజు ఆ పని కనుక పూర్తి చేసి ఉంటే మేము ఓట్లు అడిగే దానికి కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదే. ఈ రోజు ఆ ప్రజలందరికీ అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజు మాకు ప్రజలు ఏ గ్రామానికి పోయినా కూడా మాకు నీళ్లు ఇవ్వండి, మేము మీకు అండగా నిలబడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. ప్లస్ దాదాపు 986 మంది పేదలకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసైన్మెంట్ కమిటీలో మంచిగా 1 ఎకరా భూమి ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా దాని అంటే ఆయన పదవి దిగిపోయినప్పుడు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మేము ఇటీవల ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని సార్ ఇది ఈ సమస్య ఉంది, ఎన్నికల తర్వాత గెలుపుకోవడంతో సంబంధం లేకుండా మనం ఆ పేద ప్రయాణికానికి ఎకరా భూమి అందజేయాలని చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా అంగీకరించారు. ఖచ్చితంగా మీరు హామీ ఇవ్వండి, తర్వాత ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓటమిని గ్రహించిన వాళ్ళు నానా సాగులు ఎత్తుకోవడం జరుగుతుంది. అది అన్ని రకాల ప్రయత్నాలు చేశారు, కోర్టుల దాకా కూడా వెళ్ళారు. విద్యాసాగర్ గారు, ఇప్పుడు అంటే అసలు మొదటిసారి ఇంతకుముందు గతంలో కూడా ఎన్నికలు జరుగుంటే ఇలాగా ఇంత పారదర్శకంగా ఏం జరుగుండేదో పులివెందుల్లో బహుశా. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, నిన్న ఒక ఎన్నిక జరిగితే దాని